జగన్ చివర్లో చేసిన తప్పుని చంద్రబాబు నాయుడు మొదటే చేస్తున్నారు. జగను ఈ కరోనా, ఈ ముందు ఎలక్షన్స్ ఇట్లాంటి టైంలో వేధింపుల కార్యక్రమాలకు పోలా. 3 ఏళ్ళు అయిపోయి ఆ కరోనా అంతా గోడ అయిపోయి ఆ తర్వాత నుంచి ఈ అచ్చెన్నాయుడు అరెస్టులు కావచ్చు, లేకపోతే ఇంకొకళ్ళని పెట్టడం కావచ్చు, చివరికి చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావచ్చు. అట్లాగే లోకేష్ టూర్లలో ఇబ్బంది పెట్టడం, అమరావతి టూర్లో ఇబ్బంది పెట్టడం, కుప్పం టూర్లో ఇబ్బంది పెట్టడం. దెన్ అది విధ్వంసమైన జనాలకి విరక్తి పుట్టింది. మరి ఇప్పుడు జగన్ని తొలి రోజు నుంచి ఇబ్బంది పెడుతున్నారు. అరెస్టులు, కేసులు, వేధింపులు. అయితే ఈ 2 ఏళ్ల పాటు వేధించేసి ఆ తర్వాత చివరి 2 ఏళ్ళు వదిలేస్తారా? మధ్యలో 2-3 ఏళ్ళు చేసేసి అప్పుడు ఈలోపు జనం ఇప్పుడు అందరు తిట్టుకున్నా ఆ టైంకి మర్చిపోతారని చేస్తున్నారా? లేదా 5 ఏళ్ళు ఇలా వేధించడం కరెక్ట్ అనుకుంటున్నారా అన్నది చూడాలి. ఇప్పుడు నా వెనకాల కనబడుతున్నటువంటి విజువల్ జగన్కి సంబంధించి. యాక్చువల్గా పల్నాడులో వాళ్ళకి సంబంధించినటువంటి సర్పంచ్ చనిపోయినటువంటి సర్పంచ్ ఏడాది క్రితం దానికి సంబంధించి అక్కడ దాకా వెళ్ళడానికి మొత్తం మీద 1 గంటన్నరలో వెళ్ళిపోవచ్చు. కాన్వాయ్ కాబట్టి సర్రమని వెళ్ళొచ్చు. పోను గంటన్నర, రాను గంటన్నర, వస్తాం గంట చాలు. గంటన్నర వేసుకుందాం, 3 గంటలు అయిపోతుంది. అట్లాంటి టూర్ వెళ్ళడానికే దాదాపు 5-6 గంటలు పట్టింది. ఉదయం 10 గంటల నుంచి దాదాపు మధ్యాహ్నం 4 గంటలు పట్టింది వెళ్ళడానికి. 6 గంటలు వెళ్ళడానికి పట్టింది. దానికి కారణం, ఎప్పుడైతే జగన్ టూర్కి మేము పర్మిషన్ ఇవ్వలేదు, 100 మందిని అనుమతిస్తాం, వెహికల్స్ ఆపేస్తాం, తేడా వస్తే కేసులు పెడతాం అని ఎప్పుడైతే వార్నింగ్లు ఇచ్చారో, ప్రభుత్వం అతన్ని నిర్బంధిస్తోంది, అతన్ని వెళ్ళనీయకుండా చేస్తోంది అన్నటువంటిది జనంలో వచ్చేసింది. తన కాన్వాయ్తో పాటు వెహికల్స్ ఎవరెళ్ళా, కానీ వెహికల్స్ చేసుకుని వచ్చినటువంటి వాళ్ళని అప్పటికి టోల్ గేట్లు పెట్టి పొద్దు నుంచి ఆపడం, టోటల్గా దాదాపుగా 100 మంది పోలీసులు. అసలు వాస్తవంగా సింపుల్గా జరిగిపోయేదాన్ని చిరించి చాటంత అయిందంటారు కదా, అట్లాగా చేసుకొచ్చేసేటప్పటికి విపరీతంగా ఎగబడి అడ్డదారులో వెళ్ళి మరి అక్కడికి కలవడం. జగన్ కూడా ఆ జనం క్రౌడ్ని చూసిన తర్వాత వాళ్ళ ఉత్సాహాన్ని చూశాక మధ్య మధ్యలో వాళ్ళకి నమస్కారాలు పెడుతూ దిగటం, పలకరించడం. ఈ ఇంపాక్ట్ అంటే పోలీసులు కనుక సిస్టమేటిక్గా ఓ కాన్వాయ్ పెట్టుకునేసి ఈ గోలంతా లేకుండా తీసుకుని వెళ్ళిపోతే గంటలో వెళ్ళేవాడు, గంటలో వచ్చేసేవాడు. అక్కడ ఒకసారి నమస్కారం పెట్టేవాడు, అయిపోయేది సింపుల్గా. వీళ్ళు ఈ హడావిడి కారణంగా పోలీసులు ఎవరు ముందు రూట్లను క్లియర్ చేయట్లేదు. పోలీసులు చేతిలో కూడా లేకుండా పోయింది. మధ్యలో టోల్ గేట్లు పెట్టి ఆపుతున్నప్పుడు ఒక చోట అమ్మటి రాంబాబు పక్కకి తీసినటువంటిది ఉంది. టోటల్గా చూస్తే 6 గంటలు వెళ్ళడానికి పట్టింది. అంత స్థాయిలో రోడ్లన్నీ నిండిపోయినాయి. ఎక్కడెక్కడి నుంచినో పల్నాడు దానితో పాటు కంటే కసిరేగి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ రిస్ట్రిక్షన్స్ తెలిసి రాత్రికి రాత్రి చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా. దాంతో 6 గంటలు పట్టినటువంటి పరిస్థితి అయింది.